వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హానర్ ఆఫ్ కామర్స్. నేను మీ సుమ. ఈరోజు టాక్సేషన్ అనే సబ్జెక్ట్ లో మనం ఎగ్జామ్టెడ్ ఇన్కమ్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ ఎగ్జామ్టెడ్ ఇన్కమ్ అనే క్వశ్చన్ మనకి టాపిక్ ఎట్లా అడుగుతాడు అంటే పెన్షన్ ఎనీ 10 ఎగ్జామ్టెడ్ ఇన్కమ్స్ అనేసి అడుగుతాడు. 10 మార్క్స్ క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా ఇంపార్టెంట్, ఎక్కువగా రిపీట్ అవుతున్న క్వశ్చన్ ఇది. ఎగ్జామ్టెడ్ ఇన్కమ్ అంటే ఏంటి అంటే ట్యాక్స్ నుంచి మినహాయింపు అనేసి చెప్తాం. అంటే ఏంటంటే ట్యాక్స్ అనేది కట్టాల్సిన అవసరం లేదు. కొన్ని ఇన్కమ్స్ ఏవైతే ఉన్నాయో, కొన్ని ఆదాయాలు, కొన్ని సంపాదించే ఆదాయాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ట్యాక్స్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు, ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. అలాంటి వాటిని మనం ఏమంటాం అంటే ఎగ్జామ్టెడ్ ఇన్కమ్ అనేసి అనడం జరుగుతుంది. ఇప్పుడు ఆ ఎగ్జామ్టెడ్ ఇన్కమ్స్ ఏంటి అనేది ఒకసారి రాసి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇద్దాం. నెక్స్ట్ మనం ఏం తీసుకున్నామంటే 10 ఎగ్జామ్టెడ్ ఇన్కమ్ అండర్ సెక్షన్ 10. అంటే టోటల్ గా ఎగ్జామ్టెడ్ ఇన్కమ్స్ ఒక 10 పాయింట్స్ గురించి మనం ఇక్కడ రాయడం జరిగింది. వీటిని చదివి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇద్దాం. ఫస్ట్ పాయింట్ మనకి అగ్రికల్చరల్ ఇన్కమ్. వ్యవసాయం ద్వారా ఆదాయం అనేది సంపాదిస్తే, అంటే వ్యవసాయం చేసి పంటలు అనేవి పండించడం ద్వారా డబ్బు అనేది సంపాదిస్తే దాని మీద ట్యాక్స్ అనేది కట్టాలంటే ట్యాక్స్ ఏమీ కట్టాల్సిన అవసరం లేదు. దాన్ని మనం ఇక్కడ ఏం చెప్తున్నాం అంటే ఫుల్లీ ఎగ్జామ్టెడ్. ఫుల్లీ ఎగ్జామ్టెడ్ అంటే ఏంటంటే పూర్తిగా మినహాయింపు. అగ్రికల్చరల్ ఇన్కమ్ ఏదైతే ఉందో, ఎవరైతే సంపాదిస్తున్నారో వాళ్ళు గవర్నమెంట్ కి ట్యాక్స్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. ఎంత ఇన్కమ్ వచ్చినా కూడా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి దీన్ని మనం ఎగ్జామ్టెడ్ ఇన్కమ్, ఫుల్లీ ఎగ్జామ్టెడ్ ఇన్కమ్ అనేసి చెప్పడం జరుగుతుంది. అండర్ సెక్షన్ 10 సబ్ సెక్షన్ 1 సెక్షన్స్ కూడా క్లియర్ గా గుర్తుపెట్టుకుని కరెక్ట్ గా రాయాల్సి ఉంటుంది. అండర్ సెక్షన్ 10 సబ్ సెక్షన్ 1 అంటే అగ్రికల్చరల్ ఇన్కమ్. అలా ఒక్కొక్క సెక్షన్ కి సబ్ సెక్షన్ కి ఒక పాయింట్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ పాయింట్ లో మనకి ఏముంది అంటే షేర్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ హెచ్యుఎఫ్. హెచ్యుఎఫ్ అంటే ఏంటంటే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అంటారు. అంటే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీలో బిజినెస్ అనేది చేసి వాళ్ళంతా కూడా ఒకే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా బిజినెస్ అనేది చేసి ఇన్కమ్ అనేది ఎర్న్ చేస్తే ట్యాక్స్ అనేది కట్టాల్సిన అవసరం లేదు. అంటే హెచ్యుఎఫ్ ద్వారా ఇన్కమ్ అనేది షేర్ అనేది వస్తే గనక దానికి ట్యాక్స్ అనేది కట్టాల్సిన అవసరం లేదు. ఫుల్లీ ఎగ్జామ్టెడ్ అనేది చెప్తున్నాం అండర్ సెక్షన్ 10 సబ్ సెక్షన్ 2. నెక్స్ట్ మనకి థర్డ్ పాయింట్ ఏముంది అంటే పెర్క్విసైట్స్ అండ్ అలవెన్సెస్ గివెన్ బై గవర్నమెంట్ టు ఇట్స్ ఎంప్లాయీస్. పెర్క్విసైట్స్ అంటే ఏంటి అంటే ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శాలరీతో పాటు ఎడిషనల్ బెనిఫిట్స్ అనేవి ఇస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ల్యాప్టాప్ ప్రొవైడ్ చేయడం, తర్వాత కార్ ఫెసిలిటీ ఇవ్వడం, హౌస్ రెసిడెన్షియల్ పర్పస్ కొన్ని గవర్నమెంట్ జాబ్స్ కి హౌస్ కూడా ఇస్తూ ఉంటారు. ఆ విధంగా కొన్ని ఫెసిలిటీస్ అనేవి కల్పిస్తే, అంటే శాలరీతో పాటు ఎడిషనల్ బెనిఫిట్స్ వస్తే దాన్ని ఏం చెప్పొచ్చు అంటే పెర్క్విసైట్స్ అనేది చెప్తాం. మరి అలవెన్సెస్ అంటే ఏం చెప్పొచ్చు అంటే మనకి ట్రావెలింగ్ అలవెన్స్ కానీ, తర్వాత ఎడ్యుకేషన్ అలవెన్సెస్, తర్వాత హౌస్ రెంట్ అలవెన్స్, సిటీ కాంపన్సేటరీ అలవెన్స్, ఈ విధంగా ఎంటర్టైన్మెంట్ అలవెన్స్, అలా అలవెన్సెస్ ఉంటాయి. వాటిలో కొన్ని ఫుల్లీ ఎగ్జామ్టెడ్ ఉంటాయి, కొన్ని వచ్చేటప్పటికి ట్యాక్సబుల్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి ఏం చెప్తున్నాము అంటే థర్డ్ పాయింట్ లో పెర్క్విసైట్స్ అండ్ అలవెన్సెస్ గివెన్ బై గవర్నమెంట్ టు ఇట్స్ ఎంప్లాయ్. గవర్నమెంట్ వాళ్ళ ఎంప్లాయీస్ కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొన్ని పెర్క్విసైట్స్ అండ్ అలవెన్సెస్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. అవి ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ కండిషన్స్ ప్రకారం వాటిని మనం ఏం చెప్తున్నాం అంటే ఫుల్లీ ఎగ్జామ్టెడ్ అంటున్నాం. వాటి మీద ట్యాక్స్ అనేది కట్టాల్సిన అవసరం లేదు. మనకి ఇక్కడ సెక్షన్ చూస్తే కనుక అండర్ సెక్షన్ 10 సబ్ సెక్షన్ 7 ఏం తీసుకోవాలంటే పెర్క్విసైట్స్ అండ్ అలవెన్సెస్ బై ఇట్స్ గవర్నమెంట్ ఎంప్లాయ్. నెక్స్ట్ వన్ ఫోర్త్ పాయింట్ లో మనకి ఏముంది అంటే గ్రాట్యుటీ అంటే మనం ఏం చెప్పొచ్చు అంటే ఒక ఎంప్లాయీ ఎక్కువ కాలం ఒక సంస్థలో పనిచేయడం ద్వారా, అంటే 5 years కంటే ఎక్కువ కాలం ఒకే సంస్థలో వర్క్ అనేది చేస్తే, ఆ చేసిన తర్వాత అతను రిటైర్ అయిపోతే అప్పుడు అతనికి ఇచ్చే బెనిఫిట్ అనమాట. అంటే పెన్షన్ లాగా ఇస్తూ ఉంటారు. దీన్ని మనం ఏం చెప్పొచ్చు అంటే గ్రాట్యుటీ అనేసి చెప్తాం. దానికి కూడా ఏంటంటే ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. ఎవరు ఎలిజిబుల్, ఎవరికి అర్హత ఉంది అనేసి చూస్తారు. కొన్ని కండిషన్స్, కంపెనీ అయితే కంపెనీ రూల్స్ ఫాలో అవుతారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే గవర్నమెంట్ రూల్స్ అనేవి ఫాలో అవుతారు అనమాట. గ్రాట్యుటీ ఎవరికి ఇవ్వాలి అనేది. కాబట్టి ఎక్కువ కాలం ఒకే సంస్థలో కంటిన్యూషన్ వర్క్ చేసే వాళ్ళకి ఇచ్చేదాన్ని మనం ఏం చెప్తున్నాం అంటే గ్రాట్యుటీ అంటున్నాం. గ్రాట్యుటీ ద్వారా వచ్చే బెనిఫిట్ ఆర్ ఇన్కమ్ ఏదైతే ఉందో అది కూడా ఏంటంటే ఫుల్లీ ఎగ్జామ్టెడ్ అనేసి చెప్పొచ్చు అనమాట అండర్ సెక్షన్ 10 సబ్ సెక్షన్ 10 ప్రకారం. నెక్స్ట్ పాయింట్, ఫిఫ్త్ పాయింట్ మనకి ఏముంది అంటే పేమెంట్ రిసీవ్డ్ అవుట్ ఆఫ్ స్టాట్యుటరీ ప్రావిడెంట్ ఫండ్. మనకి ఇది ఏంటంటే ఎస్పీఎఫ్ అనేసి అంటాం, స్టాట్యుటరీ ప్రావిడెంట్ ఫండ్. స్టాట్యుటరీ ప్రావిడెంట్ ఫండ్ పేమెంట్ చేసింది ఏదైతే ఉందో దాన్ని కూడా మనం ఏం చెప్తున్నాం అంటే ఫుల్లీ ఎగ్జామ్టెడ్ గా తీసుకోవడం జరుగుతుంది.
అండర్ సెక్షన్ 10 సబ్సెక్షన్ 11. ఈ విధంగా సెక్షన్స్ అన్ని వేయాలి. ఇక్కడికి మనం 5 పాయింట్స్ చెప్పాం. నెక్స్ట్ రిమైనింగ్ ఉన్న 5 పాయింట్స్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇద్దాం బోర్డ్ వర్క్ చేసి. నెక్స్ట్ 6th పాయింట్ అనేది చూస్తే మనకి ఎడ్యుకేషనల్ స్కాలర్షిప్ ఫుల్లీ ఎగ్జామ్టెడ్ అనేసి చెప్తున్నాం. ఎడ్యుకేషన్ మీద స్కాలర్షిప్ అనేది ఎంత వచ్చినా కూడా ట్యాక్స్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. మనకి సెక్షన్ ఎంత అంటే అండర్ సెక్షన్ 10 సబ్సెక్షన్ 16 ప్రకారం ఎడ్యుకేషనల్ స్కాలర్షిప్ ఫుల్లీ ఎగ్జామ్టెడ్. నెక్స్ట్ పాయింట్ 7th పాయింట్ మనకి చూస్తే అలవెన్సెస్ రిసీవ్డ్ బై ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ. ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటాం. నెక్స్ట్ ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఎమ్మెల్సీ అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఇలా వాళ్ళు ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఇచ్చే అలవెన్సెస్ ఏవైతే ఉన్నాయి, ఇంతకుముందే చెప్పాం ట్రావెలింగ్ అలవెన్స్ అని కొన్ని అలవెన్సెస్ ఉంటాయి. వాటిలో మనకి ఆ అలవెన్స్ మీద వచ్చిన బెనిఫిట్ ఏదైతే ఉందో దానికి అమౌంట్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ రిలేటెడ్ గా అలవెన్సెస్ కొన్ని ఫుల్లీ ఎగ్జామ్టెడ్ అనేసి ఇవ్వడం జరిగింది. అవి ఏంటంటే ఎగ్జామ్షన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అండర్ సెక్షన్ 10 సబ్సెక్షన్ 17 ప్రకారం ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అలవెన్సెస్ మనకి ఫుల్లీ ఎగ్జామ్టెడ్. నెక్స్ట్ 8th పాయింట్ ఎనీ అవార్డ్ ఇన్స్టిట్యూటెడ్ ఆర్ నోటిఫైడ్ బై స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్. ఒక అవార్డు అనేది ఇచ్చినప్పుడు కొంతమందికి మనకి ఆర్మీ ఆఫీసర్స్ కానీ ఇంకొంతమందికి ఏంటంటే వాళ్ళు సాధించిన అచీవ్మెంట్స్ గాను అవార్డ్స్ అనేవి ఇస్తారు. అవార్డు రూపంలో మనీ ఇవ్వచ్చు లేదా షీల్డ్ లాగా ఇవ్వచ్చు, అలా ఉంటుంది అనమాట. ఆ ఇచ్చిన అవార్డు ఏదైతే ఉందో దానికి మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఫుల్లీ ఎగ్జామ్టెడ్ అనేసి చెప్తున్నారు. అది స్టేట్ గవర్నమెంట్ సంబంధించి అవార్డు కావచ్చు లేదా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి అవార్డు అనేది కావచ్చు. గవర్నమెంట్ అనేది నోటిఫై చేస్తే అవార్డు అనేది ఇస్తే ఆ ఇన్కమ్ ఏదైతే ఉందో అది మనకి ఏమవుతుందంటే ఫుల్లీ ఎగ్జామ్టెడ్ ఇన్కమ్ అనేసి చెప్తున్నాం. మనకి ఇది సెక్షన్ ఎంత అంటే అండర్ సెక్షన్ 10 సబ్సెక్షన్ 17A అనేసి క్లియర్ గా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ మనకి 9th పాయింట్. 9th పాయింట్ లో మనకి ఏముందంటే ఎనీ అమౌంట్ యాజ్ అ సబ్సిడీ ఫ్రమ్ త్రూ టీ బోర్డు. టీ బోర్డు నుంచి సబ్సిడీ అనేది వస్తాయి. అంటే లోన్ ఏమన్నా తీసుకున్నప్పుడు సబ్సిడీ రూపంలో వచ్చినప్పుడు అది ఏంటి అంటే ఫుల్లీ ఎగ్జామ్టెడ్ అనేసి చెప్తున్నాం అనమాట. అండర్ సెక్షన్ 10 సబ్సెక్షన్ 30. 10th పాయింట్ ఇన్కమ్ బై వే ఆఫ్ డివిడెండ్ ఫ్రమ్ ఇండియన్ కంపెనీ ఫుల్లీ ఎగ్జామ్టెడ్ అనేసి చెప్తున్నారు. ఇండియన్ కంపెనీలో షేర్స్ అనేవి ఇన్వెస్ట్ చేసి దాని మీద ప్రాఫిట్ అనేది వచ్చినప్పుడు డివిడెండ్ అనేది తీసుకుంటే ఆ ఇన్కమ్ ఏదైతే ఉందో అది మనకి ఏమవుతుందంటే ఫుల్లీ ఎగ్జామ్టెడ్. ఇది ఇండియన్ కంపెనీకి మాత్రమే వర్తిస్తుంది. ఫారిన్ కంపెనీకి మళ్ళీ రూల్స్ అనేవి మారిపోతా ఉంటాయి. అంటే ఫారిన్ కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేస్తే అక్కడ రూల్స్ వేరుగా ఉంటాయి. ఇండియన్ కంపెనీలో ఇన్వెస్ట్ చేసి ప్రాఫిట్ లో కొంత డివిడెండ్ అనేది వస్తే గనక దానికి ఏంటంటే ఫుల్లీ ఎగ్జామ్టెడ్ అండర్ సెక్షన్ 10 సబ్సెక్షన్ 34 అనేసి ఇవ్వడం జరుగుతుంది. ఏమంటే 10 ఎగ్జామ్టెడ్ ఇన్కమ్స్ అనేవి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం. అవి కూడా ఫుల్లీ ఎగ్జామ్టెడ్ అంటున్నారు. పూర్తిగా మినహాయింపు అంటే ఏమి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు అనేసి చెప్తున్నాం. ఇవన్నీ కూడా ఇండియన్ గవర్నమెంట్ రూల్ ప్రకారం ఇండియాలో ట్యాక్స్ సిస్టమ్ అనేది ఈ విధంగా ఫుల్లీ ఎగ్జామ్టెడ్ ఇన్కమ్స్ అనేవి కొన్ని నోటిఫై చేయడం జరిగింది. అదే మనకి ఫారెన్ కు సంబంధించి అయితే మళ్ళీ రూల్స్ అనేవి వేరుగా ఉంటాయి. కొంత ట్యాక్సబుల్ అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి ఇండియాలో అగ్రికల్చరల్ ఇన్కమ్ అయితేనే మనకి ఫుల్లీ ఎగ్జామ్టెడ్. ఒకవేళ ఫారెన్ అగ్రికల్చరల్ ఇన్కమ్ అయితే మళ్ళీ అక్కడ ట్యాక్స్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా రూల్స్ అనేవి ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.